ట్రేడ్ యూనియన్ ఒకవేళ ఇల్లీగల్ స్ట్రైక్ చేస్తే, ట్రేడ్ యూనియన్ ఒకవేళ ఇల్లీగల్గా ఏదైనా యాక్టివిటీ చేస్తే ఇప్పుడు పనిష్మెంట్ పెట్టారు. ఇద్దరు ట్రేడ్ యూనియన్స్ పనిష్మెంట్ లేదు, ఇప్పుడు పెనాల్టీస్ పెట్టారు, వాళ్ళకు కూడా పనిష్మెంట్ పెట్టారు. పనిష్మెంట్ ఎట్లా పెట్టారు? ట్రేడ్ యూనియన్లో ప్రతి ఆఫీస్ బేరర్ కూడా పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది కొత్త చట్టంలో. అందుకోసం దీనిలో ఏంటంటే ఒక రకంగా ట్రేడ్ యూనియన్ డిస్కరేజ్ చేసి ట్రేడ్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ రేపు పొద్దున నాకు పనిష్మెంట్ వస్తే వాళ్ళు భయపడే ఒక అవకాశాన్ని కూడా క్రియేట్ చేశారు. సో ఇది ఒక చట్ట వ్యతిరేక చర్యని మనం చెప్పుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ అయిపోయింది మన తర్వాత అయితే ఈ రికగ్నిషన్ ఎంతకాలం ఉండాలి ట్రేడ్ యూనియన్? రికగ్నిషన్ అంటే 3 years ఉండొచ్చు. అంటే 3 years ఆటోమేటిక్ ఏంటంటే ఎలక్షన్స్ కూడా 3 years వచ్చే అవకాశం ఏర్పడ్డది. ఇదివరకు ఎలక్షన్స్ 2 years పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు 3 years కంపల్సరీ 3 years వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 3 years రికగ్నిషన్ ఉంటుంది. 3 years నుంచి 5 years వరకు కూడా ఇది ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఈ రికగ్నిషన్ ఉన్న యూనియన్లు అంటే ఆల్మోస్ట్ 5 years కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఈ చట్టం ద్వారా ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ ట్రేడ్ యూనియన్లో ముఖ్యమైన మార్పులు ఈ మార్పులు మాత్రమే ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను క్లారిఫై చేస్తాను. ఇక రెండోది స్టాండింగ్ ఆర్డర్స్. ఇది స్టాండింగ్ ఆర్డర్స్ చాలా పెద్ద డేంజరస్ అమెండ్మెంట్ ఇది యాక్ట్. ఇదివరకు ఏముండేదంటే 100 మంది వర్కర్స్ ఉన్న ఏ ఇండస్ట్రీ అయినా కానీ వర్కర్స్ని టర్మినేట్ చేయాలన్నా, వర్కర్స్ రిట్రైన్ చేయాలన్నా కానీ, లాకౌట్ చేయాలన్నా కానీ, లే ఆఫ్ చేయాలన్నా కానీ, క్లోజ్ చేయాలన్నా కానీ గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ 100 మందిని 300 మందికి మార్చారు. 300 మంది అంటే మీరు మీ దృష్టిలో 300 మంది మెడిసిన్ ఫ్యాక్టరీస్ ఎన్నో మీరు చెప్పండి ఒకసారి. 300 మంది వర్కర్స్ ఫ్యాక్టరీస్ చాలా మార్జిన్. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్ మేజర్ రంగారెడ్డి జిల్లాలోనే మెదక్ జిల్లాలోనే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఏదో రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఇది కొన్ని టైర్ల ఫ్యాక్టరీస్, హార్టెక్స్ రబ్బరు, ఇటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ తప్పితే ఫార్మా ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్ తప్పితే మిగతా అన్నింటిలో కూడా 50 మంది, 60 మంది, 70 మంది, 100 మంది, 150 మంది ఇంతమంది వర్కర్స్ మాత్రమే ఉంటారు. దాంట్లో 50% కాంట్రాక్ట్ లేబర్ ఉంటారు. సో ఇట్లా 300 రెగ్యులర్ వర్కర్స్ ఉండే ఫ్యాక్టరీస్ మనకు ఎగ్జిస్టెన్స్లో చాలా తక్కువ. ఒక సర్వే ప్రకారం ఏంటంటే మన టోటల్ మన తెలంగాణలో దాదాపు 10,000 ఫ్యాక్టరీస్ ఉంటే దాంట్లో 300 ఫ్యాక్టరీస్ ఎన్నున్నాయో సర్వేలో అక్కడ తేలలేదు. 1000 ఎంప్లాయీస్ ఉన్న ఫ్యాక్టరీస్ 5% ఉన్నాయి. 10,000 ఫ్యాక్టరీస్ 5%. మనం దాన్ని బట్టి అంచనా వేసుకుంటే ఒక 10 to 15% 300 వర్కర్స్ ఉన్న ఇండస్ట్రీస్ ఉండే అవకాశం ఉంది. అంటే దాదాపు ఏంది 10,000 ఫ్యాక్టరీస్లో మనకు ఒక 10% అంటే కూడా 1000 ఫ్యాక్టరీస్ అది కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనకు కనపడుతున్నాయి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే మేజర్ ఫ్యాక్టరీస్ అవే కనపడుతూ ఉన్నాయి. అందుకోసం ఈ 300 వర్కర్స్ అనేది అంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టరీస్ కూడా ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చినట్టు. ఏంటి, మీరు ఏ వర్కర్ అయినా కానీ రిట్రైన్ చేసుకోవచ్చు, ఏ వర్కర్ అయినా కానీ ఎప్పుడైనా లాకౌట్ చేసుకోవచ్చు, క్లోజర్ చేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, పర్మిషన్ అవసరం లేదు. ఇది ఒక మేజర్ చేంజ్ స్టాండింగ్ ఆర్డర్స్లో. అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్కి స్టాండింగ్ ఆర్డర్స్ లింక్ ఉంది. ఇది 100 వర్కర్స్, ఇప్పుడు 300 వర్కర్స్ అయింది కాబట్టి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్కి దీనికి లింక్ ఉంది కాబట్టి ఆ రెండు కలిపి చెప్తున్నాను. సో 300 వర్కర్స్కు కంటే తక్కువ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. వర్కర్స్ మన మేనేజ్మెంట్ దయాదశల పైన ఆధారపడి బతికే అవకాశాలు మళ్ళీ పెరిగినాయి. గవర్నమెంట్ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. ఇక స్టాండింగ్ ఆర్డర్స్లో ఇంకో మార్పు ఏంటంటే సర్టిఫికేషన్ అనేది ఇప్పటిదాకా 50 మంది ఎంప్లాయీస్ ఉంటే కంపల్సరీ ఉండేది. ఇప్పుడు 300 మార్చారు. ఇదో 50 మంది ఉన్నప్పుడు కనీసం సర్వీస్ కండిషన్స్ అన్నీ కూడా సర్టిఫికేషన్ తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 300 కాబట్టి సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం అప్పుడు 300 అవసరం లేదు. ఇక సర్టిఫికేషన్లో కూడా ఏంటంటే మేనేజ్మెంట్ ఒకవేళ మేము డ్రాఫ్ట్ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ తీసుకుంటామంటే అది యాక్సెప్ట్ చేయాల్సింది తప్ప సర్టిఫికేషన్ ఆఫీసర్కి వేరే అధికారం ఏమి లేదు. మేనేజ్మెంట్ ఇష్టం. మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా సర్టిఫికేషన్ కోసం అప్లై చేయొచ్చు. సో ఈ సర్టిఫికేషన్ అన్నది ఇప్పుడు
ఆల్మోస్ట్ రూల్ అవుట్ అయిపోయిన విషయం. మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ అప్లై చేయాలి కాబట్టి మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ఈ సర్టిఫికేషన్ అనేది నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. ఆల్రెడీ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టంలో ఏం చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ తయారు చేయాలి. దానిలో ఇంకేమి తయారు చేస్తారో, ఇప్పుడున్న అవకాశాలు ఏమి రద్దు చేస్తారో మనకి ఇంకా తెలియదు అది. సో అది మొదలు కూడా పెట్టలేదు. కొత్త మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అది రాశారు కానీ పాత మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ అడాప్ట్ చేస్తారా, కొత్తది తీసుకొస్తారా, మనకి ఇంకా క్లారిటీ లేదు. ఈ స్టాండింగ్ ఆర్డర్స్ తర్వాత స్టాండింగ్ ఆర్డర్స్ పాత స్టాండింగ్ ఆర్డర్స్ అడాప్ట్ చేసుకుంటే కొత్త స్టాండింగ్ ఆర్డర్స్ అక్కర్లేదు ఉన్నది కాబట్టి చాలా మేనేజ్మెంట్స్ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్నే ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుడు వర్కర్స్కి ఏంటంటే నెగోషియేట్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు పాత స్టాండింగ్ ఆర్డర్స్ మీకు ఐడియా ఉంటే యూనియన్ ఉంటే యూనియన్ నోటీస్ ఇవ్వాలి. యూనియన్ లేకపోతే మేనేజ్మెంట్ ఒక 5 వర్కర్స్ అపాయింట్ చేసి స్టాండింగ్ ఆర్డర్స్ అప్రూవల్ తీసుకోవాలి. అంటే యూనియన్కి మేనేజ్మెంట్కి మధ్య ఒక నెగోషియేషన్కి, అంటే వర్కింగ్ కండిషన్స్ ఎట్లా ఉండాలి, టర్మినేషన్ ఎట్లా ఉండాలి, డిసిప్లినరీ యాక్షన్ ఎట్లా ఉండాలి, సస్పెన్షన్ ఎట్లా ఉండాలి, వీటికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ మేము అడాప్ట్ చేసుకుంటున్నాం అంటే ఇక ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ యూనియన్ నాయకులతో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటి, మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ఖచ్చితంగా మేనేజ్మెంట్కి అనుకూలంగానే ఉంటాయి, కొన్ని వర్కర్స్కి అనుకూలంగా ఉంటాయి. కాకపోతే మేనేజ్మెంట్ అది అడాప్ట్ చేస్తే ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. సర్టిఫికేషన్ కోసం అప్లై చేస్తే మాత్రమే ఈ యూనియన్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది, అదర్వైజ్ యూనియన్తో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అందుకోసం ఈ రకంగా కూడా సర్టిఫికేషన్లో కూడా మేనేజ్మెంట్కి అపరితమైన అధికారాన్ని ఇవ్వడం జరిగింది ఈ కోడ్ ద్వారా. తర్వాత ఈ స్టాండింగ్ ఆర్డర్స్లో మనం నార్మల్గా ఏంటంటే డిసిప్లినరీ యాక్షన్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అంటే వర్కర్ని ఎట్లా సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి ఏం చేయాలి, టర్మినేషన్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఈ డిసిప్లినరీ యాక్షన్ గురించి దీనిలో ఈ కోడ్లో రాయడం జరిగింది. దీనిలో ఏం రాశారంటే ఒక వర్కర్ని సస్పెన్షన్ రీజన్స్ ఏంటి, ఎట్లా సస్పెండ్ చేయాలి, ఇవన్నీ ప్రొసీజర్ ఏ కండిషన్స్ లేవు దీనిలో. కాకపోతే ఏంటంటే సస్పెన్షన్ చేసినప్పుడు మాత్రం ఒక కండిషన్ ఏమి ఇచ్చారంటే ఎంక్వైరీ విత్ ఇన్ 3 months కంప్లీట్ చేయాలి సస్పెండెడ్ ఎంప్లాయీ కాంగ్రెస్గా. ఈ 3 months ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా ఒకవేళ కంటిన్యూ అవుతుంటే అప్ టు 3 months ఇతనికి 50% వేజెస్ ఇవ్వాలి, బేసిక్ అండ్ డిఏ. 3 months తర్వాత 75% వేజెస్ ఇవ్వాలి. ఇది ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే కనీసం సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది ఒకటి అష్యూర్డ్గా ఇప్పుడు వచ్చింది. ఇదివరకు ఏంటంటే ఇదివరకు కూడా ఉంది కండిషన్, లేదని కాదు, కాకపోతే ఇప్పుడు చట్ట క్లారిటీతో ఇవ్వడం జరిగింది. దాంతో ఏమైందంటే కనీసం సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే జీవనానికి ఆధారపడే బేసిక్ అండ్ డిఏ 50% అతనికి వచ్చే అవకాశం ఉంటుంది, ఆ వర్కర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రొవిజన్ దీనిలో క్రియేట్ చేశారు. ఇక ట్రేడ్ యూనియన్కి సంబంధించి లేకపోతే స్టాండింగ్ ఆర్డర్ సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది ఏం చేయాలి? ఇదివరకు ట్రేడ్ యూనియన్స్ మధ్య డిస్ప్యూట్ ఇస్తే యూనియన్కి మధ్య డిస్ప్యూట్ ఇచ్చినా, మేనేజ్మెంట్కు యూనియన్ మధ్య ట్రేడ్ ఇష్యూ లేదా డిస్ప్యూట్ వచ్చినా సివిల్ కోర్టుకు పోయే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమిటంటే ట్రేడ్ యూనియన్కి సంబంధించిన ఏ డిస్ప్యూట్ వచ్చినా, స్టాండింగ్ ఆర్డర్ సంబంధించిన ఏ డిస్ప్యూట్ వచ్చినా కానీ ఇప్పుడు ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్కి వెళ్తే సివిల్ కోర్టుకు పోయే అవకాశం లేదు, ట్రిబ్యునల్కి మాత్రమే వెళ్ళాలి. ఇక్కడే నేను వర్కర్ మధ్య డిస్ప్యూట్ అని చెప్పాను చూడండి. ఫస్ట్ బిగినింగ్లో ఎందుకు వర్కర్స్ మధ్య డిస్ప్యూట్ అంటే ఈ వర్కర్స్ ఇండివిజువల్ గ్రీవెన్స్ కూడా ఏదైనా ఉంటే ఆ వర్కర్ కూడా ట్రిబ్యునల్కి వెళ్ళి నాకు ఈ యూనియన్ ద్వారా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది. అది మంచిగా చేయడం అనేది ఫ్యూచర్లో తెలియాల్సిందే. అంటే వర్కర్స్ లిటిగేషన్ కూడా లీగలైజ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు వర్కర్స్ మధ్య గొడవ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే సానుకూలంగా పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ట్రిబ్యునల్ అన్నది ఇదివరకు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ఉండేవి, లేబర్